హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్యాంటాస్టిక్‌గా ఉన్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా పాజిటివ్‌గా ఉండాలని, ఫ్యాంటాస్టిక్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తోటి మీ ముందుకొచ్చేసానండి. అదేంటంటే అందరికీ కనెక్ట్ అవుతుంది. చాలా మంది సఫర్ అవుతున్న ఒక విషయం అన్నమాట. ఎవరైతే మనల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళ కోసం మనం బాధపడటం, మనం దిగజారటం, మన ఉనికిని మనం కోల్పోవటం అవసరమా? అది ఎంతవరకు అవసరం? మనల్ని మనం కోల్పోకుండా మన ఉనికిని మనం కాపాడుకోవాలి అంటే అవతలి వాళ్ళకి మనం ఎంత ముఖ్యత్వం ఇస్తే సరిపోతుంది అన్న విషయాల గురించి ఈ రోజు మనం చాలా క్లియర్ గా మాట్లాడుకుంటామండి. కొంతమంది అయితే ఏం చేస్తారంటే అవతలి వాళ్ళను నమ్మి సర్వస్వాన్ని కోల్పోతూ ఉంటారు. అలా కోల్పోయినప్పుడు ఎంత బాధ ఉంటుంది అంటే వాళ్ళకి మాటల్లో అస్సలు చెప్పలేమనమాట. అలాంటి బాధని మౌనంగా అనుభవిస్తూ ఉంటారు. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉందా? మనం ఈ వీడియోలో చూసేద్దామండి. అంతకన్నా ముందు ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయనుకోండి లైక్ చేయటం, కామెంట్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఆ బెల్ సింబల్‌ని ఆన్‌లో పెట్టుకున్నారు అంటే నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంతే కదండీ! లైక్ చేసినప్పుడు హైప్ బటన్ వస్తుంది. అది కూడా ప్రెస్ చేసేయండి. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా మన కంటెంట్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చాలా మంది అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ అవతల వ్యక్తుల్ని కోల్పోయినప్పుడు అంటే లవ్‌లో ఫెయిల్ అయినప్పుడు, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, బ్రేకప్ చెప్పినప్పుడు ఏదైనా అనుకోండి. అవతల వ్యక్తులు దూరం అయిపోయినప్పుడు వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఎవరితోటి చెప్పుకోలేరు. ముఖ్యంగా మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అస్సలు షేర్ చేయరండి. ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళతో ఎవ్వరితోటి చెప్పకుండా మనసులో దాచేసుకొని చాలా చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఇలా ఎందుకు వెళ్తారు అనంటే, అవతల వ్యక్తులు మనతో కనెక్ట్ అయినప్పుడు, మనకి కొన్ని విషయాలు నచ్చుతాయన్నమాట వాళ్ళ దగ్గర. అలా నచ్చినప్పుడు మనకి తెలియకుండానే మనం అన్ని విషయాల్ని షేర్ చేస్తాం. అలా చేయటం చాలా పెద్ద తప్పు. ఇది మెయిన్ పాయింట్ అండి. చాలా మంది ఎమోషనల్‌గా డ్రై అయిపోతూ ఉంటారు. ఎందుకంటే, అవతల వ్యక్తుల్ని కంప్లీట్‌గా నమ్మేస్తారు. కొంచెం కాదనమాట. 100-100% నమ్మేసి, వాళ్ళకి వీళ్ళ విషయాలన్నీ కూడా షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు నమ్మకంగా అనిపిస్తారు ఆ టయానికి. కానీ ఒకసారి నమ్మక ద్రోహం చేశారు అనుకోండి, అందులో నుంచి బయటపడటానికి మాత్రం చాలా చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు కోల్పోతూ ఉంటారు. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళ కోసం ఎందుకిలా సఫర్ అవుతూ ఉంటారు అనంటే, వీళ్ళకి ఎమోషనల్‌గా చాలా వీక్‌గా ఉంటారండి. వాళ్ళు ఏవన్నా 4 మంచి మాటలు చెప్పటమో, ప్రేమగా పలకరించడమో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది అనంటే, వీళ్ళని వీళ్ళు మర్చిపోయి అన్ని విషయాలని పంచుకుంటారు. అన్ని విషయాలు మార్చుకుంటారు. డ్రెస్సింగ్ సెన్స్ దగ్గర నుంచి, మాట్లాడే తీరు దగ్గర నుంచి, వాళ్ళ పనుల దగ్గర నుంచి, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని పనులను చేయటం దగ్గర నుంచి, అన్నిటి కోసము కూడా వాళ్ళ కోసమే బ్రతకటం నేర్చుకుంటారు. వీళ్ళ లైఫ్‌ని కంప్లీట్‌గా వదిలేసుకుంటూ ఉంటారు. అటువంటప్పుడు పూర్తిగా డిపెండ్ అయిపోయినప్పుడు, ఒక మనిషిని కంప్లీట్‌గా నమ్మినప్పుడు, ఆ వ్యక్తి ద్రోహం చేశాడు అని అనుకోండి. నమ్మక ద్రోహం. ఇక దాని నుంచి బయటపడటం చాలా చాలా కష్టమైపోతూ ఉంటుంది. సూసైడ్స్ వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక పీరియడ్ అనేది ఉంటుందండి. ఇందులో నుంచి బయట పడగలమా లేదా అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక పీరియడ్‌లో మన మనసు చాలా వీక్‌నెస్‌గా అయిపోతూ ఉంటుంది. అట్లాంటప్పుడు మాత్రం మనల్ని మనం కొంచెం స్ట్రాంగ్‌గా నిలబెట్టుకున్నాము అనుకోండి. అందులో నుంచి బయటపడటం చాలా ఈజీనే. చాలా మంది నాకు కామెంట్స్ చేస్తూనే ఉన్నారండి. అదేంటంటే చాలా నమ్మానండి, మోసపోయానండి. 5 ఇయర్స్ ఒకటిగా ఉన్నాం. 7 ఇయర్స్ ఒకటిగా ఉన్నాం. 10 ఇయర్స్ నుంచి నాకు ఫ్రెండ్ అండి. 6 ఇయర్స్ నుంచి నాకు ఫ్రెండ్ అండి. ఇప్పుడు సడెన్‌గా కట్ చేశారండి, బ్లాక్ చేశారండి, మాట్లాడట్లేదండి. ఎందుకిలా చేస్తున్నారు అని చెప్పేసి. ఎందుకు అనంటే, మీరు మిమ్మల్ని మర్చిపోయి కంప్లీట్‌గా వాళ్ళ మీద డిపెండ్ అవ్వడమే దీనికి కారణం. వీళ్ళకి మనం తప్ప ఎవరు లేరు అని వాళ్ళకి తెలుసండి. ఎందుకంటే మీ మనసు ఒక 7, 8 సంవత్సరాలు కలిసి మీతో ఫ్రెండ్‌షిప్ చేసిన వాళ్ళకి మీ మనసేంటో తెలీదా? తెలుస్తుంది. వాళ్ళు లేకపోతే మీరు బాధపడతారని తెలుస్తుంది. మీరు ఉండలేరని తెలుస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ గురించి వాళ్ళకి అన్నీ కూడా తెలుసు. అయినా సరే మీ బాధ వాళ్ళకి అనవసరం. బాధపడితే వాళ్ళకేంటి? బాధపడకపోతే వాళ్ళకేంటి? చెప్పండి. మీ గురించి సర్వము తెలిసినప్పటికీ కూడా మిమ్మల్ని అవాయిడ్ చేస్తే మీరు బాధపడతారు అని తెలిసినప్పటికీ కూడా చేస్తున్నారు అనంటే దాని వెనకాల కారణం ఏంటో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ కోసం గిలగిల కొట్టేసుకోవటం, బట్టలు చించేసుకోవటం, రోడ్డు మీద పడి తిరగటం ఇవన్నీ ముఖ్యం కాదండి. మిమ్మల్ని మీరు ఉండలేరు అని తెలిసినా సరే వాళ్ళు ఉండగలుగుతున్నారు అనంటే దాని వెనకాల కారణాలు ఏమై ఉంటాయి? మీరు వాళ్ళకి ఒక ఆప్షన్‌గా ఉన్నారు. మీరు కాకుండా వాళ్ళకి ఇంకా వేరే దారులున్నాయి. మీరు లేకపోయినా వాళ్ళు బతకగలరు. ఈరోజు మీకన్నా ఎక్కువగా ఒక వ్యక్తి వాళ్ళ జీవితంలోకి వచ్చేసారు. లేదంటే మల్టిపుల్ ఆప్షన్స్‌తో బిజీగా ఉన్నారు.
వాళ్ళ దగ్గర మీకన్నా ఎక్కువ ప్రేమ వాళ్ళకి ఇస్తుంది. దాని పేరు ప్రేమ అని వాళ్ళు అనుకుంటా ఉంటారండి. జెన్యున్ గా రియల్ గా ప్రేమించే వాళ్ళని ఎవరు లెక్క చేయరనమాట. అబద్ధపు ప్రేమకి తొందరగా ఆకర్షితులు అయిపోతూ ఉంటారు. మీ దగ్గర దొరకనిది ఏదో వాళ్ళ దగ్గర దొరుకుతుంది. దానివల్ల మిమ్మల్ని వదిలేస్తూ ఉంటారు. అంతా బిజినెస్ మైండెడ్ అండి ఈ రోజుల్లో అయితే. మీ దగ్గర నుంచి ఏదైనా ఒక ఎక్స్పెక్టేషన్ చేస్తారు. అది మీరు ఇవ్వలేకపోయారు అనుకోండి. అవతల వాళ్ళు ఏదైనా ఇచ్చారు అనుకోండి. ఫినాన్షియల్ గా కానీ ఏదో ఒక విధంగా కానీ అటువైపు వాళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే అవతల వాళ్ళని నమ్మి తమ డబ్బుల్ని ఇచ్చేయటం, రకరకాలుగా మోసపోతూ ఉంటారనమాట. వాళ్ళు అసలు మనతో మాట్లాడుతున్నదే డబ్బుల కోసము అని విషయాన్ని గ్రహించలేకపోతూ ఉంటారు. లాస్ట్ వరకు చివరి వరకు మోసం చేసేసి వెళ్ళిపోయిన దాకా కూడా వీళ్ళకి ఆ విషయం అనేది తెలియదు అనమాట. వీళ్ళే వెనకాల పడుతూ ఉంటారు. వీళ్ళ తప్పేమీ ఉండదన్నమాట. మోసం చేసేసి వెళ్ళిపోయిన వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటే, మోసం చేపించుకున్న వాళ్ళు ఎమ్మటపడి మాట్లాడాలని ట్రై చేస్తుంటారు. ఫోన్ చేయాలని చూస్తూ ఉంటారు, మెసేజ్ చేయాలని చూస్తూ ఉంటారు. అవతల నుంచి ఏ మాత్రం రెస్పాన్స్ అనేది రాదనమాట. అలా జరిగినప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వరు. ఇక లైన్ గా వీళ్ళు ఫోన్లు చేస్తూనే ఉంటారు. అలా చేసి 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 చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు, నువ్వెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, నేనేం తప్పు చేశాను, నా తప్పేమిటో చెప్పు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నువ్వు నాతో ఉండు అని చెప్పేసి దిగజారిపోయి మాట్లాడుతూ ఉంటారండి. అసలు మీరేం తప్పు చేశారని దిగజారిపోతున్నారు? మీరెందుకు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉందా? తప్పు చేసింది వాళ్ళు, నమ్మక ద్రోహం చేసింది వాళ్ళు, మీ లైఫ్ లోకి వచ్చింది వాళ్ళు, మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయింది వాళ్ళు. వద్దు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ వెనకాల మీరు ఎందుకు తిరుగుతున్నారు? వన్స్ మీకు అర్థమైపోవాలి వాళ్ళు అవాయిడ్ చేస్తున్నప్పుడే, వీళ్ళకి ఏదో ఆప్షన్ దొరికేసిందిరా బాబు అని చెప్పేసి. అది అర్థం కాకుండా మీరు ఇంకా ఇంకా వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉన్నారు అని అంటే మిమ్మల్ని చాలా దిగజారుడిగా చూస్తూ ఉంటారండి వాళ్ళు. మనం దేనికి కూడా దిగజారాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ లో ఇంతకుముందు వాళ్ళు ఉన్నారా? లేరు కదా, ఇప్పుడే వచ్చారు. వాళ్ళు లేనప్పుడు మీరు బాగానే ఉన్నారు కదా, చనిపోలేదు కదా. ఎవరు ఉన్నా లేకపోయినా మనం బ్రతకగలం అన్న ఒక విషయాన్ని గ్రహిస్తే మాత్రం అవతల వాళ్ళ కోసం పాకులాడటం మానేస్తామండి. వాళ్ళు ఉంటేనే నా జీవితం, లేదంటే లేదు, వాళ్ళ కోసమే నేను బ్రతుకుతున్నాను, చాలా రాంగ్ అండి. మన కోసం మనం బతకాలి. మనకి జీవితం దేవుడిచ్చింది మన కోసం బతకడానికి. అవతల వ్యక్తుల కోసం, మోసపూరితమైన వ్యక్తుల కోసం, ఏమార్చేసి వెళ్ళిపోయే వాళ్ళ కోసం, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళ కోసం కాదండి. ఇంత విలువైన జీవితాన్ని వృధా చేసుకునే హక్కు మన జీవితాన్ని కూడా మనకు కూడా లేదండి ఆ హక్కు. ఎవడో ముక్కు మొహం తెలియని వాళ్ళు, ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా మీకు తెలియదు, అయినా సరే దేనికో ఒక విషయంలో టెంప్ట్ అయిపోయి వాళ్ళని నమ్మేసి, కంప్లీట్ గా నమ్మేసి, జీవితం సర్వస్వం మొత్తం వాళ్ళే అని అనుకుని అలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, అవతల వైపు నుంచి ఏదైనా నమ్మక ద్రోహం జరిగితే మనసు తట్టుకొని నిలబడలేదు. ఇలా స్టేబుల్ గా నిలబడాలి అని అంటే మన మీద మనకి కంట్రోల్ పవర్ ఉండాలి. ఎవరి కోసము ఈ జీవితాన్ని కాదు, మన కోసం మన జీవితం అని అర్థం చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మీకు డీప్ గా వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందో వాళ్ళతోటి ప్రతిదీ షేర్ చేసేసుకోవటం, అలా అనిపించినప్పుడు కొద్దిగా కంట్రోల్ చేసుకోండి. ఇప్పుడు బాగుండుండొచ్చు స్టార్టింగ్ లో, పోను పోను మీరు ఏ ఏ విషయాలు అయితే షేర్ చేసేసి అబ్బా ఏంట్రా ఇన్ని విషయాలు షేర్ చేశాను, అనవసరంగా మోసపోయాను అని చెప్పేసి దిగులు పడి ఒక చోట నిలబడకూడదండి. అలా ఉండకూడదనంటే మీరు ఏదైనా విషయాలు వాళ్ళతోటి చెప్పేటప్పుడు, నమ్మేటప్పుడు, కంప్లీట్ గా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇంతకుముందు వాళ్ళు మీకు తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు వచ్చిన వ్యక్తుల కోసం ఎందుకు అంత ఆరాట పడుతున్నారు? ప్రతి మనిషి మన జీవితంలో నుంచి ఎప్పుడో ఒక రోజు వెళ్ళిపోవటానికే చూస్తారండి. వెళ్ళిపోయినా వెళ్ళకపోయినా మనం ఎంతో ఇష్టపడే ఒక వ్యక్తులు ఎక్స్పైర్ అయిపోయారు అనుకోండి, చనిపోయారు అనుకోండి, మనం దాన్ని డైజెస్ట్ చేసుకుంటున్నామా? వాళ్ళతో పాటు మనం వెళ్తున్నామా? వెళ్ళట్లేదు కదా. మరి ఇలాగ ప్రేమించి మోసం చేసేవాళ్ళు, నమ్మించి మోసం చేసేవాళ్ళు, నమ్మక ద్రోహాలు చేసేవాళ్ళు, మాట మీద నిలబడకుండా ఏమార్చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అని అనుకోండి మీ జీవితంలో నుంచి. దయచేసి చనిపోయారు అని అనుకోండి. మీకు కొంచెం కష్టంగా అనిపించినా సరే దీన్ని డైజెస్ట్ చేసుకోండి. సారీ అండి మీకు ఎవరికైనా సరే మనసుకి కష్టం అనిపించినట్టయితే. అట్లాంటి వ్యక్తులు మనల్ని నమ్మక ద్రోహం చేసి కంప్లీట్ గా మన జీవితంలో నుంచి మాయమైపోయిన వ్యక్తులు చచ్చిపోయిన వాళ్ళతో సమానమేనండి. ఇలా అనుకొని చూడండి, వాళ్ళు చనిపోయారు ఇంకా రారు. ఫస్ట్ డోర్ లాక్ చేసేసండి. మీ లైఫ్ లో నుంచి ఎవరైనా వెళ్ళిపోతే ఎదురు చూడటం కాదు, ఫస్ట్ డోర్ లాక్ చేసేయండి. ఇంకా వాళ్ళు వచ్చినా సరే ఎంట్రీ ఇవ్వకండి. చనిపోయారు అని అనుకోండి, మిమ్మల్ని ఎంత వేదనకి గురి చేశారు ఒకసారి గుర్తించండి, ఆలోచించండి. మళ్ళీ వాళ్ళు రాగానే మళ్ళీ కలిసిపోవటం కాదు. ఒకసారి మోసం చేసిన వ్యక్తి మళ్ళీ మళ్ళీ మోసం చేయడానికి అవకాశాలు ఉంటాయని గుర్తించండి. నెంబర్ బ్లాక్ చేస్తున్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలి మల్టిపుల్ పర్సన్స్ తో వాళ్ళు బిజీగా ఉన్నారు అని. మన నెంబర్ని బ్లాక్ చేయటం అంటే అది అంత సాధారణ విషయంగా తీసుకోకండి. మనల్ని అవమానించినట్టు, మనకి విలువ ఇవ్వనట్టు,
ఏ విషయంలోనూ మనకి ఏమాత్రము మర్యాద గౌరవం ఇవ్వకుండా ఉన్నట్టే, మన నెంబర్ని బ్లాక్ చేశారంటే. మై డియర్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఇలాంటి కష్టంతో బాధపడుతూ ఉన్నట్లయితే దయచేసి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం దిగజారిపోయి కాళ్ళు పట్టుకోకండి. ఈ జీవితం చాలా విలువైనది. నేను ప్రతి వీడియోలో చెప్పేదేనండి. వెళ్ళిపోవాలి అని అనుకునే వాళ్ళు ఎలా అయినా సరే మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతారండి. మీరు ఎంత గట్టిగా పట్టుకున్న తాళ్లతో కట్టేసినా సరే వెళ్ళిపోవాలి అన్న ఆలోచన వాళ్ళ మనసులోకి ఒకసారి వచ్చింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని మీరు నమ్మాల్సిందే. వన్స్ వెళ్ళిపోయారా, తేడా పోయిందని అనుకోండి. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేశారు, మీకు ద్రోహం చేశారు. ఈ విషయాలన్నీ గుర్తు తెచ్చుకోండి. మీరు అలా చేయలేదు కదా, చెయ్యలేరు కదా. అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు క్షమిస్తున్నారు? మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నారు. మళ్ళీ మీరు రావాలని ఆహ్వానించినా సరే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళిపోతారు. ఒకే బాధని ఎన్నిసార్లు అనుభవిస్తారు? ఒకసారి ఒక వ్యక్తిని చూడొచ్చండి, మహా అయితే 2 సార్లు చూడొచ్చు. అంతకన్నా మించి మాటి మాటికి చూసి వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారు అంటే మీ అంత తెలివి తక్కువ వాళ్ళు ఇంకెవరూ లేరు. మీరందరూ కూడా నా ఫ్రెండ్స్ గా, ఫ్యామిలీ మెంబర్స్ గా భావించి మిమ్మల్ని కొంచెం కఠినంగా మాట్లాడుతున్నానండి. తప్పుగా అనుకోకండి, దిగజారకండి. మీ ఆత్మ గౌరవానికి మించిన ఆస్తి మరొకటి లేదు. ఎవరు కూడా మన జీవితంతో ఆడుకోవటానికి మనం అవకాశం ఇవ్వకూడదు. మనం స్ట్రాంగ్ గా ఉంటే మన మనసుతో కానీ, మన జీవితంతో కానీ, మన ఎమోషన్స్ తో కానీ ఎవరు ఆడుకునే అవకాశం రానే రాదు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.